నైస్ అభిజ్ఞ. మరి మా ప్రేక్షకుల కోసం నెక్స్ట్ ఏ ఐటెమ్‌ని రుచి చూపించబోతున్నారు? సో, మీ అందరి కోసం నేను కోకోనట్ ఓట్స్ ఉప్మా చేయబోతున్నాను. ఓహ్! మంచి డైట్ ఐటెమ్. యాహ్! ఓట్స్ అంటే ఈ మధ్యన చాలా మంది ప్రిఫర్ చేస్తున్న ఐటెమ్. సో, అవును. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్‌లో అందరూ చాలా లావయిపోయి, ఒబేస్ అయిపోయారు. సో, అందుకని ఓట్స్ అనేది ఇట్ హాస్ తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల వెయిట్ లూజ్ అవ్వడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. మరి ఈ ఓట్స్ కోకోనట్ ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలని మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా. సో, ముందుగా ఓట్స్, అభిజ్ఞ అది రోస్ట్ అయ్యేలోపు మీ హాబీస్ ఏంటో తెలుసుకోవచ్చా? యాహ్! ఖచ్చితంగా. ఎక్కువ స్పిరిచ్యువల్ బుక్స్ చదువుతూ ఉంటాను. ఇంకోటి ఇప్పుడిప్పుడే సింగింగ్ నేర్చుకుంటున్నాననమాట. ఓకే. యాహ్! సో, సింగింగ్ నేర్చుకుంటున్నారు. హ్మ్. సింగింగ్‌లో ఏ జోనర్ బాగా ఇష్టం మీకు? పర్టిక్యులర్‌గా అంటూ ఏం లేదు. ఓకే. ఏదైనా సో, అభిజ్ఞ మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి. ఖచ్చితంగా. ये भी न जाने वो भी न जाने नैनों के रंग नैन न जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी వేసుకుంటున్నాము. మా ప్రేక్షకుల కోసం ఒక మంచి టిప్ ఈ గ్యాప్‌లో. యాహ్! సో, నార్మల్‌గా ఎప్పుడైనా పొరపాటున అన్నం కానీ ఎప్పుడైనా మాడిపోతే గనక 2 బ్రెడ్ స్లైసెస్ దాని మీద పెట్టి మూత ఒక 2 నిమిషాల పాటు పెడితే స్మెల్ మాడిపోయిన స్మెల్ అంతా కూడా అది బ్రెడ్ పీల్చేసుకొని స్మెల్ అనేది రాదు. సో, విన్నారు కదా ప్రేక్షకులారా! మీకు అప్పుడప్పుడు మనం పొరపాటుగా
కోకోనట్ ఓట్స్ ఉప్మా రెడీ. ఎట్లుందో చూసి చెప్తారా మాకు? యా ఓకే, డెఫినెట్గా. సో కోకోనట్ ఓట్స్ ఉప్మా అయితే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, చాలా బాగా కుక్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ అరోమా కూడా మనకి తెలుస్తుంది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో తెలిపే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సో ముందుగా ఓట్స్, కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ, నెయ్యి, క్యారెట్, ఉప్పు, క్యాష్యూ నట్స్, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి బఠానీ. కోకోనట్ ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో ఓట్స్ని వేయించుకోవాలి. ఓట్స్ వేగిన తర్వాత మరో ప్యాన్లో నెయ్యి వేసుకుని అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుముని వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం కాగిన తర్వాత అందులో బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి ఉడకబెట్టుకోవాలి. అవి మొత్తం ఉడికిన తర్వాత అందులో వేయించుకున్న ఓట్స్ అలాగే బొంబాయి రవ్వను వేసి 5 మినిట్స్ పాటు వాటిని ఉడకనివ్వాలి. అంతేనండి, 5 మినిట్స్ తర్వాత మంచి సువాసన గొలిపే ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఫైనల్గా